ప్రతి హృదిలో నేడు రాజాదిరాజుడు ఘనదైవ పుత్రుడు జన్మించినాడు ప్రతి హృదిలో నేడు రాజాదిరాజుడు. సృష్టించే నరులను తనదైన రూపము సృష్టించే నరులను తనదైన రూపము ఆశీర్వదించెను ఫలింపజేసెను ఆశీర్వదించెను ఫలింపజేసెను రాజాదిరాజుడు. నరులను ప్రతి వినొసగెను ప్రేమించే నరులను ప్రతి వినొసగెను రమ్యమైన కనులకు శాపంబు ఆయెను రమ్యమైన కనులకు శాపంబు ఆయెను రాజాదిరాజుడు. నరులను రుధిరము కార్చెను క్షమింపనరులను రుధిరము కార్చెను మృతి గెల్చి లేచెను జీవమును సగెను మృతి గెల్చి లేచెను జీవమును సగెను రాజాదిరాజుడు ఘనదైవ పుత్రుడు జన్మించినాడు.
తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. లేఖన భాగంగా ధ్యానించుకుందాం ప్రియులరా. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నాకు వివేకము అనుగ్రహించును. మరి వాక్యపట్నం చేసిన రాంబాబు గారికి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాయండి. మరి ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం రాజ్యలక్ష్మి అక్కయ్య గారు చదివి వినిపిస్తారు. వాక్యపట్నం చేసుకుందామండి. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణం నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకటయే నాకు సంతోషము. ఇది ప్రభువు యెహోవా వాక్కు. థ్యాంక్ యూ అండి. మరి వాక్యపట్నం చేసిన రాజ్యలక్ష్మి అక్కయ్య గారికి మరి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాయండి. దానికై అడుగులేసుకుంటూ డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ సిరి సంపదలంటూ బతుకును కాల రాసుకుంటూ మనీ మనీ అంటూ తను అగ్గి పాలు చేస్తున్న పట్టుకొని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా. చితిలో నీతో రావుగా 5,00,000 కోట్లైనా పట్టుకొని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా. చితిలో నీతో రావుగా 5,00,000 కోట్లైనా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. సిరువే ఒక మత్తురా, దానికి ప్రయాస వద్దురా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. సిరువే ఒక మత్తురా, దానికి ప్రయాస వద్దురా. ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ ధనము ధనము. ధనమంతా నీకు కావాలంటే అన్ననే చంపమంటుంది. ఆస్తి పెంచుకోవాలంటే అక్రమంగా వెళ్ళమంటుంది. ధనమంతా నీకు కావాలంటే అన్ననే చంపమంటుంది. ఆస్తి పెంచుకోవాలంటే అక్రమంగా వెళ్ళమంటుంది. తరాలు తిన్నా తరగని ఆస్తులు సంపాదించమంటుంది. తరిగిపోని ఆస్తి ఒకటున్నదా మరచిపోయేలా చేస్తుంది. తరాలు తిన్నా తరగని ఆస్తులు సంపాదించమంటుంది. తరిగిపోని ఆస్తి ఒకటున్నది మరచిపోయేలా చేస్తుంది. మానవ ప్రాణాలు తీయమంటుంది. అనుబంధాలను పెంచమంటు నీచ కార్యాలు చేయమంటూ వదిలెళ్ళాలని మరిపిస్తుంది. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. సిరియే ఒక మత్తురా, దానికి ప్రయాస వద్దు. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. సిరియే ఒక మత్తురా, దానికి ప్రయాస వద్దురా. ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ
తెచ్చుకున్నాడు మరణాన్ని, బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని. ధనాన్ని దాచిన ఆనని తెచ్చుకున్నాడు మరణాన్ని, బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని. బంగారాన్ని కోరిన గెహజీ తెచ్చుకున్నాడు రోగాన్ని, వెండిని ఆశించిన యూదా తీసుకున్నాడు ప్రాణాన్ని. బంగారాన్ని కోరిన గెహజీ తెచ్చుకున్నాడు రోగాన్ని, వెండిని ఆశించిన యూదా తీసుకున్నాడు ప్రాణాన్ని. ఆరోగ్యాలను కోల్పోయారు, ఆత్మీయంగా చనిపోయారు, కీడులెన్నుకొని తెచ్చుకున్నారు, నరక యాతనలు పడుతున్నా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. సిరియే ఒక మత్తురా, దానికి ప్రయాస వద్దురా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. సిరియే ఒక మత్తురా, దాన్ని దేవుని పనికై వాడరా. థ్యాంక్ యూ. గొప్ప దేవా, మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతాలు చేయదేవా, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవా, నీకే స్తోత్రం నాయన. ఇదిగో ఎన్నో విధాలుగా తండ్రి మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తూ వస్తున్న దేవా, నీకే స్తోత్రం నాయ. ఇదిగో నాయన ఈ యొక్క మందిరంలో ప్రవేశించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చిన దేవా, నీకే స్తోత్రం నాయన. ఇదిగో నాయన నీ విలువైన మాటలు అందిస్తున్న నీ కుమారుని జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ యొక్క సాధనంగా వాడుకోమని అడుగుచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాను ఆయన. అలాగే నాయన వినిచిన నీ బిడ్డలో గ్రహించలాగిన, అలాగే నాయన గ్రహించుకుని తెలుసుకునే మనసును దయచేయమని అడుగుచున్నాను నాయన. సమస్త విషయాల్లో మీరు సహాయతను అందించి నాయన ఈ యొక్క కూడిక ఆరాధన అంతా తండ్రి మీకు మహిమకరంగా జరిగేలాగిన సహాయతను అందించమని, నాయన ఈ ఆరాధన ద్వారా మీరే మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆలపిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా అన్న తండ్రి, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర నామములో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన వారం నుండి ఈ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి మా పనుల్లో, ఉద్యోగాల్లో, మార్గములన్నిటిలో ఎలాంటి అపాయములు, ప్రమాదములు జరగకుండా మమ్మల్ని కాపాడి సంరక్షించి మళ్ళీ ఈ విధంగా ఈ పునరుత్థాన దినమున మేమందరము సంఘముగా కూడుకొని మరి మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన మరొక దినమును బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. మీ బిడ్డలు ఇంకా మరి రావాల్సిన వారిని సకాలంలో మా మధ్యలోకి నడిపించండి తండ్రి. మరి యొక్క సంఘ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా మరి సౌండ్ సిస్టంలోనూ, మరి కెమెరా రికార్డింగ్, ఇంకా మొదలగు పనులన్నిటిలోనూ నాయన మీరు తోడుగా ఉండి మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా ఈ కూడిక నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. మరి ముఖ్యంగా మీ దాసుడు, మీ కుమారుడు వెంకట్ గారి ద్వారా మరి ఏ వర్తమానాన్ని మాకు అందరికీ మరి నేర్పించబోతున్నారు. మీ కుమారుని మీ ఆత్మతో నింపి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించి మీకు సాక్షులుగా మేము బ్రతకడానికి ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి మహిమ పొందమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.
హలో. వందనాలండి.